అసైన్డ్ భూముల్లో వెంచర్లట. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతల భూదందాల కొత్త కోణం. బైపాస్ వస్తుందని ముందే తెలుసుకొని తక్కువ ధరకు అసైన్డ్ భూములు కొనుగోలు, ఫ్లాట్గా చేసి నోటరీపై అమ్మకాలు. 10 కోట్ల మేర వెనుకేసుకున్న తాజా మాజీ సర్పంచ్ భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటపురంలో వెలుగులోకిట. వెంకటపురం సర్దాపూర్ మధ్య అసైన్డ్ భూముల్లో వెంచర్లు. ఇక సర్కార్ భూమి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి, అవసరమైతే బుల్డోజర్లు దింపండి. బండి సంజయ్. ప్రభుత్వానికి ఆఫీసర్లకు మేము అండగా ఉంటాం. కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ లీడర్లు ధరణి పేరుతో ప్రభుత్వ భూమిని మాయం చేసినట్టు ఫైర్ అవుతా ఉన్నాడు. 2వ పేజీలో ఏముందంటే ఇది ఒకసారి 2వ పేజీలో చూద్దాం. ఇది ఏమైనా వస్తుంది. ఇది సర్కార్ భూమి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి. ఎస్, అవసరమైతే బుల్డోజర్లు దింపండి. బండి సంజయ్. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వాళ్ళపై ఉక్కుపాదం మోపాలంటూ ఈ విషయంలో ప్రభుత్వానికి ఆఫీసర్లకు తాము అండగా ఉంటామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, ఆ పార్టీ నేతలు ధరణి పేరుతో ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ చేశారు. సిరిసిల్ల లాంటి జిల్లాలో ప్రభుత్వ భవనాలను కడదామంటే జాగా లేకుండా చేశారు. అలాంటి వారిని ఉపేక్షించొద్దు, అవసరమైతే బుల్డోజర్లు దించాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సిరిసిల్ల కలెక్టర్ను మళ్ళీ కోరుతున్నా. పేదల జాగాల్ని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి, మీకు మా సహాయ సహకారాలు ఎప్పుడుంటాయి అని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల కలెక్టర్లో శనివారం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో సంజయ్ పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల్ని విడిపిస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ షోను ప్రశంసిస్తారు. అధికారులారా, బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసిన స్థలాలు, భవనాల్ని స్వాధీనం చేసుకోండి. వాళ్ళ ఎకరాలు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొడుతుందనే సంగతి గుర్తుంచుకోవాలి అంటూ సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం ప్రభుత్వ భూమిని దోచుకుందంటూ సంజయ్ ఆరోపించారు. ఇకపై అలా జరగడానికి వీల్లేదంటూ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి జరుగుతుంది, భవిష్యత్తులోనూ ఇలాగే ముందుకు వెళ్ళాలి అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. సిరిసిల్ల జిల్లాకు త్వరలో నవోదయ స్కూలు మంజూరు కాబోతున్నాయంటూ, అలాగే వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్లో చేరుస్తామంటూ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 69,54,911 విలువైన 675 పరికరాలని 322 మంది దివ్యాంగులకు అందించడం చాలా సంతోషంగా ఉందంటూ, గడిచిన 5 ఏళ్లలో తనను ఏనాడు కలెక్టరేట్లో ఏ కార్యక్రమానికి పిలవలేదంటూ, పొరపాటున తాను కలెక్టరేట్కు వెళ్తే ఆఫీసర్లను బదిలీ చేసేవారంటూ గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఇద్దరిద్దరు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇక అసైన్డ్ భూముల్లో వెంచర్లంటూ సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల భూదందాలో కొత్త కోణమంటూ వార్త కనిపిస్తుంది. ఈ వార్త గురించి మనం చూస్తే ఎకరాలకు ఎకరాలు, ఇగో సర్వే నెంబర్లు చూడండి, ఎకరాలకు ఎకరాలు బైపాస్ సమీపంలో వెంచరట. గత సర్కార్ హయాంలో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామం మీదుగా జగ్గరావుపల్లి పెద్దపూర్ శివారు నుంచి సిరిసిల్ల వరకు బైపాస్ రోడ్డు మంజూరు చేశారు. 3,75,247 సర్వే నెంబర్లోను అసైన్డ్ భూములకు సమీపంలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ లీడరు, తాజా మాజీ సర్పంచ్ భర్త కోల నర్సయ్య ఆయా భూములపై కన్నేశారు. బైపాస్ వెళ్లే మార్గానికి సమీపాన 375/9 సర్వే నెంబర్లో గడ్డం మనెవ్వకు ఉన్న 30 గుంటలు, 375/10 సర్వే నెంబర్లో చాకలి పూలమ్మ వద్ద 30 గుంటలతో పాటు 247/11లోని 1.20 ఎకరాలు, మొత్తం కలిపి 3 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. 2018 ఆగస్టులో తన కూతురు కోలా సింధుజా పేరిట మార్చారు. అలాగే 247 సర్వే నెంబర్ 247/7 సర్వే నెంబర్లో తలారి రాజన్నల భిక్షపతికి 4 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండగా, ఆయన ఆర్థిక వనరులను ఆసరాగా చేసుకొని 3.23 ఎకరాల భూమిని కోలా నర్సయ్య కొనుగోలు చేసి తన పేరిట మార్చించుకున్నారు. 247/19లో కొండా పద్మ పేరిట ఉన్న 34 గుంటల అసైన్డ్ ల్యాండ్తో పాటు 1121/227 సర్వే నెంబర్లో 2 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను తన భార్య కోల అంజవ్వ పేరిట లావాణ్య పట్ట పొందారు. ఇలా మొత్తం తన కుటుంబం పేరిట 9.17 ఎకరాల అసైన్డ్ భూమిని సొంతం చేసుకున్నారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం తర్వాత గత ప్రభుత్వ మెడికల్ కాలేజు, అపరల్ పార్కు, ప్రభుత్వ మహిళా పెట్రోల్ పంపు వర్కు 2 ఓనర్ షెడ్లు, హరిత హోటల్ లాంటి నిర్మాణాలు చేపట్టింది. దీంతో రోడ్డు సమీపాన ఎకరాకు 5 కోట్లకు పైగానే ధర పలుకుతున్నది. అసైనీలకు ఎకరాకు 2 లక్షలు కూడా ఇవ్వని నరసయ్య బైపాస్ రోడ్డు నిర్మాణం తర్వాత ఆ భూమిని వెంచర్గా మార్చి కుంటాకు 4 లక్షల చొప్పున కొన్ని ఫ్లాట్లను నోటరీపై అమ్మేశాడు. ఇలా
ఇప్పటికీ 10 కోట్ల మేర వెనకేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అసైన్డ్ ల్యాండ్లో చేపట్టిన ఇండ్లకు ఇంటి నెంబర్లు కూడా కేటాయించినట్టు తెలిసింది. 16.20 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం. వెంకటాపూర్ గ్రామంలో పరిధిలోని 119 సర్వే నెంబర్లో 2012, 13, 14 పహానీల ప్రకారం 134.17 ఎకరాల ప్రభుత్వ భూమి పోరంబోకు ఉంది. కానీ తెలంగాణ వచ్చాక 4 ఏళ్లలోనే ఈ సర్వే నెంబర్లో 16.20 ఎకరాల మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టానికి విరుద్ధంగా పట్టాలు. ప్రస్తుతం కోలా నర్సయ్య కుటుంబాల పేరిట అసైన్డ్ పట్టా భూమి కలిపి 26 ఎకరాల ఉన్నట్టుగా ధరణిలో చూపిస్తున్నది. ఇక పిఓటి చట్టం ప్రకారం అసైన్డ్ భూమి కొన్న వ్యక్తి ఇతర భూములు లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. కానీ 17 ఎకరాల పట్టా భూమి ఉన్న రైతు నర్సయ్య కుటుంబానికి అసైన్డ్ భూములను ఎలా అసైన్ చేశారంటూ ప్రశ్నార్థకంగా మారింది. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాటి ప్రభుత్వ పెద్దలు రెవెన్యూ ఆఫీసర్ల అండతో నర్సయ్య లావాణి పట్టాలు పొందినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఒరిజినల్ అసైన్లు తక్కువ ధరకే కోల్పోయిన తమ భూముల కోసం మళ్ళీ కలెక్టరేటు మెట్లెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఏమంటారు ధరణిలో చూపిస్తుంది. పిఓటి చట్టం ప్రకారం అసైన్డ్ భూమి కొన్న వ్యక్తి ఇతర భూములు లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలట. సో సాలిగా ఇక మీకు ఇక్కడ అర్థమవుతున్నది కదా, క్లియర్గా అర్థమవుతున్నది. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మన గతంలో వచ్చిన 2000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని పట్టాలిచ్చి ధరణి పేరు మీద ఎంత కుంభకోణం జరిగింది అనేది నిన్న మొన్న వార్తా కథనాలు చూసినాం. ఇదే ముచ్చడు కేటీఆర్ దృష్టికి పోతే కేటీఆర్ ఏమంటాడు, కొంతమంది హౌలేగాలు, కొంతమంది ఇక బేకార్గాలు నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు మీడియా, కొంతమంది మీడియా కూడా నా మీద కథనాలు వెళ్తూ ఉంది. మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద, మా అనుచరుల మీద తప్పుడు చిత్రీకరణ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి పట్టాలు ఇవ్వలేదు, ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా కబ్జా గురి కాలేదని చెప్పింది కేటీఆర్. మరి ఇదంతా ఏంది? నీ సిరిసిల్ల జిల్లాలోనే ఇదంతా నీ నియోజకవర్గంలోనే కథలంతా. తాజా మాజీ సర్పంచ్ భర్త దాదాపు 5-6 ఎకరాల భూమిని అసైన్డ్ భూముల్ని కొనుక్కొని అసైన్డ్ భూముల్లో వెంచర్లు చేసి కుంటకు 4 లక్షల లెక్క అమ్ముకుంటున్నట. ఒక్క కుంటకు 4 లక్షల భూమి, 4 లక్షలకు ఒక కుంట భూమి లెక్క. మొత్తం బైపాస్ వస్తుందని ముందే ఊహించినట్టు ఆయన పాపం. బైపాస్ వస్తుందని ముందే ఊహించి ఇక దొరికిన కాడికి ల్యాండ్ అంతా కూడా కొనేసుకొని దాని అంతా ప్లాటు చేసి ఇలా 10 కోట్లకు వాల్యూ ఉందట. అక్కడ ఒక అసైన్డ్ ల్యాండ్ను వేరే వాళ్ళు కొనాలంటే నీ పేరు మీద ఎక్కడ కూడా పట్టా భూమి ఉండొద్దు. నీ పేరు మీద ఎటువంటి పట్టా భూమి లేకుండా ఉంటే నువ్వు అసైన్డ్ భూమిని కొని నీ పేరు మీద చేసుకుంటే దానికి ఎటువంటి అలిగేషన్స్ ఉండదు. కానీ ఆల్రెడీ నీ మీద 17 ఎకరాల భూమి పట్టా ఉండి అసైన్డ్ ల్యాండ్ నువ్వు ఎట్లా కొంటావు? సో చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా. చట్టం ఎవరికి చుట్టం కాదు. సో మరి చట్టాన్ని ఉల్లంఘించినటువంటి మాజీ సర్పంచ్ భర్త మీద ఏమే యాక్షన్ ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి మరి కేటీఆర్ మీద ఏమే యాక్షన్ ఉంటుంది? సో సర్వే నెంబర్లో 30 గుంటలు, కుంట 2 గుంటలు, 20 గుంటలు, ఎకరన్నర ఇట్లా చెప్పుకుంటూ పోతే దొరికిన కాడికి పేదల భూములు వాళ్ళకేమో ఎకరాకు 2 లక్షలు ఇచ్చినట. ఈయన మాత్రము అదే ఎకరాను మొత్తం ఇక ప్లాట్ల కింద చేసి కుంటకు 4 లక్షలు. ఎక్కడ ఎకరాకు 2 లక్షలు, ఎక్కడ కుంటకు 4 లక్షలు. ఎంత దోచుకునే ప్రయత్నం చేసిరు. సో బండి సంజయ్ అంటున్నాడు. బండి సంజయ్ ఏమంటున్నాడు, బుల్డోజర్లు దిచ్చురు అవసరమైతే కల్వకుట్ల కుటుంబాన్ని ఎక్కడికక్కడ కబ్జా చేసినటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచుర్రి. కల్వకుట్ల కుటుంబాన్ని బుల్డోజర్ తోటి తొక్కిమని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇలా బండి సంజయ్. ఇవన్నీ చూస్తూ ఉంటే తొక్కించిన తప్పలేదు అనిపిస్తున్నది. అరే 1-2 100 ఎకరాలు, 100 ఎకరాల భూమి, 1000 ఎకరాల భూమి. సిరిసిల్ల లాంటి జిల్లాలో ప్రభుత్వ భవనాలు కడదామంటే జాగలేకుండా చేసిరట. ఎంత దారుణం ఇది! పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అన్నట్టు ఇలా మొత్తం ఉన్నకాడికి భూమి అంతా కూడా కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుట్ల ఫ్యామిలీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధీనంలోకి ధరణి అనేటువంటి ఒక పోర్టల్ తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు అసైన్డ్ భూములకు, పోరంబోకు భూములకు, అన్ని భూములకు పట్టాలు ఇచ్చుకుంటూ పోయారు. ఆ పట్టాలు ఇచ్చుడే కాదు, పట్టాలు ఇచ్చిన భూములకు రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు వచ్చింది కదా, ఆ రైతు బంధు మళ్ళీ వాటి మీద రుణాలు బ్యాంకుల నుంచి. ఎంత అవినీతి జరిగింది! ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి మాజీ మంత్రులు, ఇప్పటి ఎమ్మెల్యేలు కళ్ళు మూసుకొని అన్నీ గమనించిర్రు. అంటగా కళ్ళు మూసుకొని పిల్లి తాగితే ఎవరు చూడ అనుకున్నట్టు వీళ్ళు పాపం ఇక శాశ్వతం ఎల్లకాలం తెలంగాణలో అధికారంలో వాళ్ళే ఉంటారు అనుకుంటారేమో. అధికారం అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ప్రతిపక్షము విపక్షాలు ఉంటాయి, పోతాయి. సో ఇలా ప్రతిపక్షంలో పడేసరికల్లా మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా వీళ్ళ అనుచరులు, వీళ్ళ కార్యకర్తలు చేసినటువంటి కథా కార్యక్రమం తెర మీదకి వస్తూ ఉంది. మరి ఇంత అవినీతికి పాల్పడేటువంటి
కల్వకుంట్ల ఫ్యామిలీని ఏం చేయాలో ఇక తెలంగాణ ప్రజలే డిసైడ్ చేస్తారు. ఇక మనం అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. సో బండి సంజయ్ కూడా క్లియర్ చెప్తుండు, జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర సర్కార్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఏముందా నమస్తే తెలంగాణ అంటుంది. నమస్తే తెలంగాణ ఏం కనబడుతుంది? ఏముండదు, అంత డొల్లా ఉంటుంది ఇలా.